హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవితాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే మటన్ కీమా కర్రీని చేసి చూపిస్తున్నానండి. ఇది చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందండి. ఫస్ట్ టైం చూసి ఎవరైనా చేసేసుకోవచ్చు. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి, ఆయిల్ హీట్ అవ్వగానే 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసేసి అందులో వేసి దూరగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చేంత వరకు వేయించేసుకొని ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడా వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి ఉల్లిపాయని బాగా కలిపేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి 2 పచ్చిమిర్చి చీలికలను సన్నగా కట్ చేసి వేసేసుకొని బాగా కలుపుకోవాలి. మనము సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయ తొందరగా మగ్గిపోతుందండి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్నాను. 1/2 కేజీ మటన్ కీమకు నేను 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్నాను. తర్వాత బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి పచ్చిదనం పోయేంత వరకు బాగా కలిపేసుకొని ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ కీమాను ఇందులోకి వేసేసి ఒకసారి బాగా పచ్చిదనం పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. మనం ఏ కర్రీ చేసుకున్నా అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా గ్రైండ్ చేసి వేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇందులోంచి పచ్చిదనం పోయేంత వరకు ఒకసారి బాగా కలిపి ఒక 5 మినిట్స్ మూత పెట్టి వెయిట్ చేయాలి. తర్వాత మూత తీసి అందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 2 టీ స్పూన్ల వరకు కారం పొడిని వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు నేను గరం మసాలాని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో మనం మెంతం కూర వేయట్లేదండి, అందుకే మిరియాల పొడి వేసాను. మెంతం కూర వేస్తే మిరియాల పొడి స్కిప్ చేయొచ్చు, మన ఆప్షనల్ అండి, మన ఇష్టం. వింటర్ కాబట్టి నేను మిరియాల పొడితో చేస్తున్నాను. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకుని వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 1.5 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ మనము ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకోవాలండి. కర్రీ అనేది టేస్ట్గా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. ఇది వేడివేడి పుల్కాలోకి, జొన్న రొట్టెలోకి, రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వెరైటీ కుకరీస్ కొరకు కవితాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కవితాస్ కిచెన్. థ్యాంక్ యూ.